హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వర్షం ఏంటండి బాబు, అసలు వదలట్లేదు. చిరాకు వచ్చేస్తుంది. అలా పడుతూనే ఉంటుంది, ఇంకా గొడుక్కి చిల్లిపోయినట్టు కాడుతూనే ఉంటుంది. చిరాకు వచ్చేస్తుంది. అసలు మార్నింగ్ లేచిన నుంచి ఒక్క పని అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు. నైట్ గాలికి కూడా బట్టలన్నీ కొంచెం ఆరేసినవి ఉంటే అవన్నీ కూడా కింద పడిపోయాయి. ఇంకా ఇవన్నీ పని చేసుకోలేక చిరాకు వచ్చేస్తుంది. ఇంకా పాపం పిల్ల సామాన్లన్నీ బయట వదిలేసాను, మర్చిపోయాను. అన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు లేచిన వెంటనే పెంట పెడుతుంది. నా బట్టలన్నీ బొమ్మలు ఉన్న బట్టలు బయట వదిలేసాను. ఇంకా అయితే లేవలేదు, చల్లగా ఉంది కదా, పడుకుంది. టైం వచ్చేసి 7:30 అయిందనమాట. ఇంతగా ఇది ఇలా పడుకోవడం ఫస్ట్ టైం, లేకపోతే ఈ పాటికే లేచిపోతుంది. చాలా సైలెంట్గా డోర్ వేసి అయితే వచ్చేసాను. ఇంకా పని అయితే చేసుకోవాలి. ఇంకా నైట్ ఇవన్నీ కూడా గిన్నెలన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా బయట అన్నీ పెట్టేయాలి తోముకోవడానికి. చూడండి, అన్నం అది కూడా మిగిలిపోయింది నైట్. మామూలుగా అయితే ఇవన్నీ నైట్ క్లీన్ చేసేసుకుంటాను, కానీ నైట్ అంతా కూడా వర్షం కదా, మళ్ళీ పడుకునే ముందు తడిస్తే మళ్ళీ రొంపది, ఎందుకని ఇంకా ఇప్పుడు పెడుతున్నాను. ఒకసారి లేద్యా. ఈ ఫ్రాక్ అయితే నేను 1.5 year బ్యాక్ స్టిచ్ చేశాను పిల్లకి. చూసా, ఇది తర్వాత నుంచి ఒక్క ఫ్రాక్ కూడా ఇలా స్టిచ్ చేయలేకపోయాను అనమాట. నేను ఇంకా కుట్టడం అవ్వలేదు, అప్పుడు కుట్టడమే ఇలాగా. బాగుందా ఫ్రాకు? ఇదైతే మీషోలో క్లిప్స్ చాలా బాగున్నాయి. ఇలాంటివి దగ్గరలో ఒక 10 కలర్స్ వచ్చాయి. మనం మ్యాచింగ్ పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇదైతే కింద పౌడర్ బొట్టు పెట్టింది అనమాట. నాకు ఈ క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో పెట్టాను, కింద కూడా ఫ్రిల్స్ పెట్టాను ఇలాగా. క్లాత్ ఎక్కువ ఉంది, 1.5 మీటర్ ఎంత ఉంది. ఇంకా ఇలా కూడా పెట్టాను, కింద ఫ్రిల్స్ అంత క్లాత్ వచ్చింది. ఇంకా ఎప్పటి నుంచి కూడా ఇలా ఫ్రాక్ కుడదాం అనుకున్నాను, కానీ ఇలాంటివి ఇంకా అవ్వలేదు అప్పుడు కదా అజ్జా. ఇంకా ఇలాంటివి స్టిచ్ చేయాలి ఉండే కొద్దీని, కానీ ఈ కొంచెం మెన్నప్పి వల్ల అయితే చేయలేకపోతున్నాను, లేదంటే ఈ పాటికి చేద్దును. ఇవి నేను మీషో అన్బాక్సింగ్ వీడియో కూడా ఈ పాటికి పోస్ట్ చేస్తూ ఉంటాను, ఈ వీడియో పెట్టేటప్పటికి. చాలా బాగున్నాయి. 10 క్లిప్స్ వచ్చాయి, మనం మ్యాచింగ్ పెట్టుకోవచ్చు అనమాట కదా అద్య. నీ గాడులు ఇవి ఎక్కడ పెడసు? ఇంకా అంగన్వాడికి అయితే రెడీ అయింది, ఇంకా రావాలన్నమాట. వస్తే రెడీ వెళ్ళిపోవచ్చు. స్నాక్స్ పెట్టుకున్నావా? ఏ బజ్జీ తెస్తాను, కూర్చో, మర్చిపోయి. ఈవేళ అయితే టిఫిన్ బజ్జీలు తెచ్చేసారు. ఇంకేదో బజ్జీలు తింటాం. చట్నీ వద్దా? ఏ అలా తినేస్తావా? తినే. ఇంకా పిల్ల అయితే కూర్చుని టీవీ అది చూస్తూ నేను పని చేసుకోవడం. ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకున్నాక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 10:30 అయింది. ఈవేళ వచ్చేసి బంగాళదుంప ఫ్రై, అలాగే వంకాయ కొత్తిమీర కారం చేస్తున్నాను. ఈ టమాటాలు ఉల్లిపాయలు అయితే మజ్జిగ పులుసుకు అనమాట. ఇవన్నీ తరిగి పెట్టుకున్నవి. నెక్స్ట్ అయితే ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. బజ్జీలు తెచ్చారు కదా, అవి తినాలి. ఒకటి పొట్లం చాలు, మాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. పాలు అయితే అన్నీ కాచేసి పక్కన పెట్టాను, తోడు పెట్టాలి. బాదము 3 మిగిలిపోయాయి అనమాట. ఇంకా ఏంటి చెప్పు, చెప్పు. అది తిన్ను అని చెప్తోంది. ఇంకైతే అంగన్వాడికి వెళ్ళిపోయింది. ఇంకా వర్షం ఆగలేదనమాట, లైట్గా అలా చినుకు పడుతూనే ఉంది. బట్టలు వేయాలండి, చాలా బట్టలు ఉన్నాయి ఉతకవలసినవి అయితేను. ఈ వంట చేసుకుంటూ పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకులే, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ లోపలికి బయటికి తిప్పాలని ఇంకా మానేశాను అనమాట. మీకు మొన్న మళ్ళీ మొగ్గలు నేను మొన్న చూపించాను, చూసారా? అది ఎలా అంటే చిగుళ్ళన్నీ వచ్చాయి, కొత్త చిగుళ్ళు వచ్చాయి అనమాట. బాగున్నాయి, లేతాకులు అవి వచ్చాయి, వాటికల్లా మొగ్గలు వచ్చాయి. చూడడానికి అయితే భలే ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి పూస్తే ఒక చిన్న పువ్వుల చిన్న దండ అయితే అవుతుంది. ఈ మొక్కలన్నీ కూడా అస్తమానం తుడిచినా సరే అలా పడిపోతూనే ఉంటాయి. ఇంకా చిన్న చిన్న మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ పిల్లాడి సైకిల్ మూలని చూసారా? అంటే సైకిల్ చూసినప్పుడు అలా వాడే గుర్తొస్తూ ఉంటాడు, సైకిల్ తగ్గి తొక్కివాడు. ఇప్పుడు ఆ సైకిల్ అలా మూల పెట్టాము, దాని పిల్లతో అస్తమానం తొక్కిస్తూ ఉంటాను. మరి పాడైపోతుందేమో అని కొంచెం భయం వేసి ఈ మొగ్గలన్నీ చూపిస్తున్నాను అనమాట. ఈ పొట్టిది అయితే వచ్చేసి నా వెనకాలే ఉంటుంది, నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. అంగన్వాడికి వెళ్ళింది అనుకున్నాను. ఈ వీడియో 2 days బ్యాక్ది, వెళ్ళలేదు ఇంకాను. నా వెనకాలే ఉంటుంది. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ అయితే భలే ఎలివేట్ అయిపోతూ ఉంటుంది ఎందులోనైనా సరే. ఇంకేదో మాట్లాడుతుంది. ఇంకా నేనైతే బయట ఉల్లిపాయల సౌండ్లు
అవన్నీ ఉండడం వల్ల అయితే స్కిప్ చేశాను అనమాట మొక్కంతాను. అది ఏదో అడుగుతుంది, ఏం కాదు. ఇంకో నీది పైకి పెట్టు, ఒలిగిపోతే అందులో. బా అలాగా. ఇంకా అంటనే బయటికి రావద్దాం. ఫస్ట్లేనా వెనక్కి తిరిగిపోయి కొట్టమంటే కొడతాను, కానీ ఒకసారి దాడి మాత్రం వేయలేను, పిన్నేసి పెడతాను. స్కూల్కి వెళ్ళాలా? పడిపోతావు, జాగ్రత్త, తన్నేసుకోకు. పట్టి గుచ్చుకుందా? ఆడుకో అయితే, వర్షం పడిపోతుంది, లోపలికి వచ్చాయి. అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా మూకుడు అది పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకొని బంగాళదుంపలు అయితే వేయించేసుకుంటున్నాను. ఫస్ట్ ముద్దుగా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే వంకాయ కూడా చేస్తున్నాను, కానీ ఇంకా వంకాయ అయితే చేయనప్పుడు వల్ల తినడం మానేశాను. నేను హోమియోపతి వాడుతున్నాను కదా, వంకాయ తినొద్దన్నారు, అందుకని నా మట్టుకేమో బంగాళదుంప వేయించుకుంటున్నాను. ఇంకా పిల్ల కూడా వంకాయ తింటుంది, వంకాయ కొత్తిమీర కారం తింటుంది, బాగుంటుంది. యాక్చువల్గా ఇది వంకాయ కొత్తిమీర కారము తెల్ల వంకాయలతో చేస్తే బాగుంటుంది, కానీ కొత్తిమీర పాడైపోతుందని నేనైతే నల్ల వంకాయలతో చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో అంతా కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఈ కర్రీ ప్రాసెస్ అంతాను. నెక్స్ట్ అయితే ఈ వాతావరణంలో నాకు ఏంటంటే వేడివేడిగా కాఫీ అయితే తాగాలనిపించింది, ఇంకా నేను కాఫీ కలుపుకుని తాగుతున్నాను అనమాట. వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా మజ్జిగ పులుసు కూడా పక్కన ప్రిపేర్ చేసేస్తున్నాను, చాలా బాగుంటుంది ఈ వాతావరణంలో పుల్లగా తినడానికైతేను. దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ అన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోస్ చాలా ఉన్నాయి, అన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్